South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. మీ డైట్ సీక్రెట్స్ ఏంటి మా ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ క్వశ్చన్ నన్ను అడిగితే ఫస్ట్ నాకు నవ్వు స్టార్ట్ అవుతుంది. ఎందుకు? నా పర్సనల్ చూసి డైట్ గురించి సింపుల్ అంటే నైట్ 6 తర్వాత అన్నం తినకూడదు, చపాతీ అయినా సరే ఏదైనా సరే డైట్ కాదు, ఓన్లీ ఫ్రూట్స్ స్ప్రౌట్స్ తినాలని చెప్పి. చాలా స్ట్రిక్ట్గా అసలు మనకు నచ్చింది తినకుండా ఉండడం ఎంత కష్టం. కాకపోతే చాలా ఏళ్ళు తిన్నాను కదా, అందుకే కొంచెం నిజంగా చంపడం కష్టం. అందులో నేను ఫుడ్ లవర్ బేసికల్గా. అంటే మేము ఆట చేసాము, సూపర్ జోడీ చేసాం, అలాంటి చూసిన తర్వాత మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక డ్యాన్స్ షోలు ఇద్దరం చేస్తే మమ్మల్ని చూసి మాకే బాగా పడిపడ్డారు. హెల్త్ని కొంచెం కేర్లెస్గా చూడటము, ఈ మధ్య యంగ్స్టర్స్ సో బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వటము, ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఒక హెల్త్ గురించి చెప్పాలన్నా వాళ్ళు పాటించాలన్నా ఎంత కాంప్లికేషన్స్ వస్తే వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరు చెప్తే వినరు, ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళు, ఎవరు ఇప్పుడు మనం చెప్పాం మందు తాగొద్దు, ఆరోగ్యం మంచిది కాదు అన్నాం, అను అన్నీ చేస్తావు. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను మీ భవ్య. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అవ్వాలంటే ఎక్స్టీరియర్ బ్యూటీ మాత్రమే కాదు, ఇన్సైడ్ కూడా చాలా బాగుండాలన్నమాట. సో ఆ ఇన్సైడ్ సీక్రెట్స్ ఎలా ఉంటాయి, అసలు నిజంగా ఒక సెలబ్రిటీ అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ ఎంత బాగా చూసుకోవాలి, ఇవన్నీ మాట్లాడడానికి మన ముందు వారేవా విక్రమ్ సార్ ఉన్నారనమాట. సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఐఎమ్ గుడ్ సార్. సార్ ఇప్పుడు మొత్తానికి మీరు చాలా ఇయర్స్గా పర్టికులర్ ఇదే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నా అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో మీ డైట్ సీక్రెట్స్ ఏంటి మా ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. డైట్ సీక్రెట్స్ యాక్చువల్లీ నాకు ఈ క్వశ్చన్ నన్ను అడిగితే ఫస్ట్ నాకు నవ్వు స్టార్ట్ అవుతుంది. నా పర్సనల్ చూసి డైట్ గురించి అంటే పర్సనాలిటీ డజంట్ మ్యాటర్ కదా సార్. నేను యాక్చువల్గా 14 kgs తగ్గాను అనమాట. అంటే డే 1 నుంచి 1 year నుంచి మెయిన్ సింపుల్ అంటే నైట్ 6 తర్వాత అన్నం తినకూడదు, చపాతీ అయినా సరే ఏదైనా సరే డైట్ కాదు, ఓన్లీ ఫ్రూట్స్ స్ప్రౌట్స్ తినాలని చెప్పి ఎవరో చెప్పారు నాకు. అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ నేను ఈ వెయిట్ లాస్ అవ్వడానికి 1 year నుంచి కేవలం కారణం అదే. అసలు స్ట్రిక్ట్గా ఎప్పుడో అప్పుడు టెంప్ట్ అయితే బిర్యానీ అలా తింటాము, బట్ యాక్చువల్ అది రాంగ్. నైట్ దాటిన తర్వాత తింటే అసలు చాలా రాంగ్. అరగడానికి టైం పడతాం, మనం పడుకొని పోతాం కదా. సో అందుకనే బట్ చాలా స్ట్రిక్ట్ గా అసలు మనకు నచ్చింది తినకుండా ఉండడం ఎంత కష్టం. కాకపోతే చాలా ఏళ్ళు తిన్నాను కదా, అందుకే కొంచెం నిజంగా చంపడం కష్టం. అందులో నేను ఫుడ్ లవర్ బేసికల్గా. బట్ మధ్యాహ్నం లంచ్ మాత్రం బాగా గట్టిగా తింటాను అనమాట. ఈ మధ్య అది కూడా తగ్గిపోయింది యాక్చువల్గా. సో టు బి ఫ్రాంక్, ఇప్పుడు మీ సీక్రెట్స్ అంటే ఇప్పుడు నార్మల్గా అందరికీ సెలబ్రిటీ డైట్ అంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అనమాట ఆడియన్స్ అందరికీ. మీరు యాజ్ అ సెలబ్రిటీగా కానీ అసలు సెలబ్రిటీస్ టైమింగ్స్, షూట్ టైమింగ్స్, స్లీప్ టైమింగ్స్ అన్ని డిస్టర్బ్ ఉంటాయి, బట్ స్టిల్ ఎలా హెల్తీగా ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? అంటే ఏంటంటే బేసికల్గా ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, అంటే యాక్టింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు నాకు తెలిసి ఈ ఫీల్డ్ అంటే ప్యాషన్, ఇష్టంతో వస్తారు. సో డెఫినెట్గా మన యాక్టింగ్ ఫీల్డ్ ఎంత బ్యూటీ అంటే మనం లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ మనం వర్క్ చేయాలి. ఇప్పుడు ఏదో వర్క్ అనుకోండి, మాకు ఇష్టం లేదు చేయాలి, ఇది అలా కాదు కదా. యాక్టింగ్ అంటే అదంతా ఫుల్ ఫన్ కదా. మొదలు రీల్స్ చేస్తాం, బయట తిరుగుతాం, వేరే వేరే టూర్స్కి వెళ్తాం, అన్ని షూట్లోనే అయిపోతాయి అన్నమాట. సో అలాగా హ్యాపీగా ఉండడం వల్ల డెఫినెట్గా మనకి యాక్టివ్నెస్ వస్తుంది అని చెప్పి నేను అనుకుంటాను అనమాట. ప్లస్ నువ్వు అన్నది చాలా నిజం. మెయిన్ స్లీప్. నాకు మా శ్రీవాణి వినిలేగా డైట్ చేస్తుంది కదా, ఆవిడదే చెప్తాను అనమాట. మెయిన్ సన్నగా అవ్వాలంటే స్లీప్, పర్ఫెక్ట్ స్లీప్ ఉండాలి, 8 hours స్లీప్. అదొక్కటే మనకి కుదరదు, ఏదో పార్టీస్ ఉంటాయి, ఏదో ఉంటాయి. సో సార్ ఇప్పుడు నార్మల్గా ఒకవేళ మిమ్మల్ని సీక్రెట్ డైట్ అని మిమ్మల్ని అడిగాను, క్లియర్గా ఇప్పుడు సపోజ్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలానే తింటాను నేను, లేదా లంచ్ ఎంత కావాలో అంత తింటాను అనే టైప్ ఇలానే పెట్టుకుంటారా? డిన్నర్ ఇలానే మాత్రం నా డైట్ నేనే డిజైన్ చేస్తున్నాను. యాక్చువల్ బ్రేక్ఫాస్ట్ తిన్ను, ఎప్పుడో అని ఇష్టం, ఓన్లీ పెసరట్ ఉప్మా అంటే ఇష్టం, అది చేసినప్పుడు తింటాను, లేదా మామ తిన్ను. డైరెక్ట్ బ్రంచ్ డైరెక్ట్ స్కిప్ చేసేస్తాను. 11:30 12 మంచి లంచ్ చేసేస్తాను అంతే. మళ్ళీ ఒకప్పుడు చాలా కోరుకున్నాడు బాగా తినాలి బయటికి వెళ్తే గప్చు పని రగడ అనేవన్నీ. బట్ ఏమంటే 1 year నుంచి చంపుకున్నాను అనమాట. అంటే మరీ లావ్ అయిపోతున్నాం, చిరాగ్గా ఉంది. ఒక డ్యాన్స్ షో చేసిన యాక్చువల్లీ నేను శ్రీవాణి, చాలా బాధేస్తుంది అనమాట. అంటే మేము ఆట చేసాము, సూపర్ జోడీ చేసాం, అలాంటి చూసిన తర్వాత మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక డ్యాన్స్ షోలు ఇద్దరం చేస్తే మమ్మల్ని చూసి మాకే బాగా ఇబ్బంది పడ్డారు. చాలా ఇదే ఇంత లావ్ అయిపోయాము, మరి ఇది స్క్రీన్లోనే కాకుండా డాన్స్ కూడా చాలా అసలు బాడీ అంతా అసలు ఆగదు, మ్యూజిక్ పెడితే షేక్ అయిపోతుంది బాడీ. అలాంటిది సో కొంచెం ఫీల్ అయ్యి
వెంటనే చంపుకున్నామంటే చాలా తినేసాం, 4 వేలు తింటున్నాం కదా, ఇంకేం తింటాం. సో మీ ఎక్స్పీరియన్స్ తోటి మిమ్మల్ని అడగాలంటే సార్, ఇప్పుడు ఒక రకంగా అందరూ చూస్తుంటే హెల్త్ని కొంచెం కేర్లెస్గా చూడటము, ఈ మధ్య యంగ్స్టర్సే బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వటము, మందు సిగరెట్. మీరే రీసెంట్గా ఒకసారి యాక్చువల్లీ స్టేటస్ కూడా పెట్టారు, ఐ గెస్ అర్ధరాత్రి వెళ్తే మందు కూడా దొరుకుతుంది కానీ మెడిసిన్స్ దొరకట్లేదు రీసెంట్గా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఒక హెల్త్ గురించి చెప్పాలన్నా, వాళ్ళు పాటించాలన్నా ఎంత కాంప్లికేషన్స్ వస్తే వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు? యాక్చువల్లీ అంటే ఇప్పుడున్న యూత్కి కానీ, యూత్కే కాదు వాళ్ళ ఆర్టిస్టే కానీ, యూత్ కానీ ఏది కూడా ఎవరు చెప్తే వినరు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. ఎవరు ఇప్పుడు మనం చెప్పాము మందు తాగొద్దు, ఆరోగ్యం మంచిది కాదు అన్నాం అనుకోండి, నువ్వు అన్నీ చేస్తావు, డెఫినెట్గా అంతే కదా, ఎవరు తీసుకోరు. నిజంగా అది గవర్నమెంట్ బ్యాన్ చేయాలి, అది జరగని పని కదా. మరి మనం చెప్తే వినేసే అంత ఎవరు వింటారు. సో అందరూ ఫన్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి. బట్ ఒక టైం వస్తుంది, ఫస్ట్ ఒక డక్క ఇస్తుంది అనమాట ఇట్లా లైఫ్లో. అప్పుడు అన్నీ ఆపేసి అన్నీ చూసుకోవాలి అని చెప్పి ఒక మూమెంట్ వాళ్ళకే సెల్ఫ్ అదే చెప్తున్నది, ఎవరికి వాళ్ళకే రావాలి. నన్ను చాలా మంది అనేవాళ్ళు ఎక్కువ తినకు, డైట్ చేయని. నేను వినేటువంటి కాదు, శుభ్రం తినేటువంటి మంచి కీమా. బట్ నాకే అనిపించింది, అయ్యో చిచ్చి నేను మరీ లావ్ అయిపోతున్నాను, కొంచెం షేప్ అవుట్ అయిపోతున్నాం. మనకి ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, ఈ ఫీల్డ్లో ఉండాలి అంటే డెఫినెట్గా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ఇప్పుడు హెల్త్ కాన్సన్ట్రేషన్ మీకు వచ్చింది. కానీ సార్ కొన్నిసార్లు మనకి హెల్త్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నా కూడా మీరు అన్నట్టు ఆ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇవి వచ్చినప్పుడు ఇంకా భయము, జాగ్రత్తగా ఉండాలి. షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, థైరాయిడ్ వస్తుంది. సో వీటన్ని ఓహో ఆల్రెడీ ఒక జమ చేసుకున్నాను, వెనకాల 4 రాళ్ళు వేసుకున్నాను, కిడ్నీలో కాదు, బీపీ అని ఒక రాయి ఆల్రెడీ. ఇంకా షుగర్ ఇవి రాకుండా మీరు కానీ శ్రీవాణి మ్యామ్ కానీ ఎలాంటి స్ట్రిక్ట్ డైట్ కానీ ఎంత జాగ్రత్తగా ఎలా తీసుకుంటారు? షుగర్ రాకుండా ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే నేను తెలుసుకుంటా, ఫ్రెండ్స్ ఉంటారు కదా డాక్టర్స్, వీళ్ళందరూ మెయిన్గా షుగర్ వచ్చేది అన్ఈవెన్ టైంలో తినడం వల్లే అని తెలుసు అనమాట. లేట్ నైట్ 11:30కి బిర్యానీలు తినడం, 12:30కి మనం దొరికేది ఓన్లీ బిర్యానీ లేదు ఆ టైంకి, మీల్స్ ఏం దొరకదు. సో ఆ అన్ఈవెన్ టైంలో తినడం వల్ల షుగర్ వస్తుంది మెయిన్గా. ప్లస్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల షుగర్ వస్తుంది అని చెప్పి విన్నా అనమాట. సో లక్కీగా నాకు కూల్ డ్రింక్స్ మీద అలవాట్లేదు, ఇప్పుడు ఇష్టం కూడా లేదు, వేసుకున్నాను అంతే. ప్లస్ ఇంకా నైట్ క్రేవింగ్స్ చెప్పాను కదా, మానేసుకున్నాను. బిర్యానీ తిన్నాం అర్ధరాత్రి వెళ్ళి. మీరైనా శ్రీవాణి మ్యామ్ నేను ఒకప్పుడు ఒక 5 years రెగ్యులర్గా ఏంటంటే నాది నైట్ 3 దాకా తింటూనే ఉండేవాడు అనమాట. అంత ఫుడ్ ఇష్టం ఉండి కంట్రోల్ చేసుకోవాలంటే ఎంత కష్టం కదా. నాకు మంగళఘాట్ పిఎస్ అని ఉంది, దాని ఎదురుకుండా పాయ దొరుకుతుంది అనమాట లేట్ నైట్. చాలా ఇష్టం నాకు, కంపల్సరీకి వెళ్ళి ఒక 2-3 పాయ తిన్నా కానీ నిద్ర పట్టేది కాదు. సో అలాంటిది డెఫినెట్లీ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే అందరం నార్మల్ ఇన్ జనరల్గా అసలు జర్నీ ఎలా ఉంది ఇవన్నీ మాట్లాడుకున్నాం కన్నా హెల్త్ ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలనేది అర్థమవుతుంది. నేను హెల్త్ అనేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు యాంకరింగ్ ఇష్టమా, ఫుడ్ అంటే ఇష్టమా? రెండు ఏది కావాలంటే ఏం చెప్తాను? ఇది రెండు కావాలి సార్. రెండు కావాలి. యాంకరింగ్ కొంచెం ఎక్కువగా మన ఆర్టిస్టులకు కూడా ఫుడ్ తినకపోతే డెఫినెట్గా ఇష్టం, చాలా ప్రాణం. కానీ మనం యాక్టర్ అవ్వాలి, మనం పాపులర్ అవ్వాలని చెప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ వెయ్యి మిషన్లో 2 వేసుకున్నాను, ఫుడ్ కిందకి వెళ్ళిపోయింది, ఇదే లేచింది. సో అందుకని యాక్టింగ్ కోసం ఫుడ్ తగ్గించారు. సో మొత్తానికి ఓన్లీ స్ప్రౌట్స్ తినడం వల్ల ఎక్కువగా మీకు ఎటువంటి బెనిఫిట్స్ వచ్చాయి సార్ నైట్ టైమ్స్లో? స్ప్రౌట్స్ నిజంగా చాలా అసలు సూపర్. కీరా ఒకటి మెయిన్గా, మన వినిల్ గారి దగ్గర అప్పుడు నేను వెళ్తుంటాను అప్పుడప్పుడు, అప్పుడు చెప్తాను అనమాట క్యారెట్ తినకూడదు, కీరా తినొచ్చు మళ్ళీ. సో అంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉండొచ్చు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆకలేదు స్ప్రౌట్స్ తినడం వల్ల. 2 కలిపి తింటాను అనమాట, శనగలు స్ప్రౌట్స్ అన్ని లైట్గా బాయిల్ చేసుకుని లైట్గా వేయించుకుని తినేస్తాను వితౌట్ కారం. మన హెవీ అనిపించేస్తుంది, కడుపు నిండిపోతుంది, పొద్దున్న తొందరగా మెలకు వస్తుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది మార్నింగ్ కూడా. ఇలా డల్గా మామూలుగా అప్పుడు అంటే బాగా నైట్ తినేసిన తర్వాత పొద్దున్న లెగ్గానే ఒక 1 hour సోఫాలలో కూర్చొని టీవీ చూసుకుంటూ ఓ 2-3 hours టైం వేస్ట్ చేస్తే కానీ బాడీ యాక్టివ్ కాదు. స్ప్రౌట్స్ తినడం వల్ల మార్నింగ్ లెగ్గానే మనం ఎక్సర్సైజ్ చేద్దాం, వాకింగ్ చేద్దాం అనే యాక్టివ్నెస్ వస్తుంది. మీరు ఇంత స్ట్రిక్ట్ ఫాలో అవుతున్నారు, ఆబ్వియస్లీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాబట్టి నందుకు కూడా ఇప్పటి నుంచే డైట్ ఏమన్నా వద్దుతమ్మో అని అది ఎందుకు చేస్తాను. డెఫినెట్గా ఒక 10 ఏళ్ళ కూడా తెలివైంది వద్దు, అప్పుడు నేను తిడుతుంది కదా, నువ్వు మాత్రం చిన్నప్పుడు 35 ఏళ్ళు మీ అమ్మ చెప్పింది విని తిన్నావు, ఇష్టం వచ్చి తిన్నావు, నన్ను మాత్రం ఆపించేసి
డెఫినెట్లీ. మీరు స్ప్రౌట్స్తో పాటు ఇప్పుడు స్లీప్ గురించి దాని ఇంపార్టెన్స్ గురించి ఎలాగో చెప్పారు సార్. నార్మల్గా క్రిస్ప్గా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఫుడ్ తినాలంటే మీరు ఎంత తింటే బాగుంటుందని చెప్తారు అందరికీ, అండ్ ఒక స్లీప్ ఎందుకు మంచిది అని అంటే చిన్నప్పుడు మనం పీకల దాకా తినాలి అందులో, ఇప్పుడు కడుపు నిండా తింటే చాలు, మన కడుపు మనకు తెలిసిపోదు ఒకసారి కడుపు నిండిందని, అక్కడ దాకా తింటే నిజంగా చాలా మంచిది. ఇంకోటి మామూలు వేరే వేరే రకరకాల డైట్స్ కదా, డైట్స్ అని కాదు, యాక్చువల్ ఆరోగ్యం అంటే నీకు ఆకలి వేసినప్పుడు ఇంత తిను, మళ్ళీ ఆకలి వేస్తే మళ్ళీ తిను, అలా నువ్వు 8 times తిన్నా పర్లేదు, ఒకటేసారి ఎక్కువ తినేయడం అదే మెయిన్ ఇష్యూ అనమాట. దానివల్ల అల్సర్లు ఇవన్నీ రావడం. సార్ ఇన్ జనరల్ గా టు బి హానెస్ట్ ఎంత మెయింటైన్ చేసి ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా యాజ్ ఎ సెలబ్రిటీగా అందరు అనుకుంటారు అమ్మో వీళ్ళు చాలా మెయింటైన్ చేస్తారు, అది మన వాళ్ళు కాదని అనుకుంటుంటారు. కాదు అవన్నీ ఒక షో బయట చేస్తాం అంటే సారీ అందరి గురించి ఎప్పుడు చెప్తాను, నా గురించి చెప్తాను. అంటే మీటింగ్ మధ్యన శుభ్రంగా తింటా మంచిగా. బట్ స్టిల్ కొన్నిసార్లు ఎంత మెయింటైన్ చేసినా కొన్ని కామన్ ఇష్యూస్ ఉంటాయి. నేను ఇందాక అనుకున్నట్టే మనం షుగర్ అంటే మీరు అన్నారు బయట కూల్ డ్రింక్స్ స్పైస్ ఫుడ్ అవాయిడ్ చేసేస్తారు, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావచ్చు, ఇటువంటి వాటన్నిటిని కూడా మనం హెల్తీగా ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు? అప్పుడు నాకైతే నా సీక్రెట్ డాన్స్. అయితే వరేవో విక్రమ్ సార్ డాన్స్ చేయండి నేను బేసికల్ చిన్నప్పటి నుంచి డాన్స్ కాబట్టి రీల్స్ చేసినా ఏది చేసినా మరి అన్ని కొట్టుకుపోతాయి అవన్నీ, గ్యాస్ బాడీలో కొంచెం అన్ని ఫ్లెక్సిబుల్ గా నిజంగా మామూలుగా నడుము పడ్డాలు ఇవేం ఉండవు నాకు. అంటే సింపుల్ గా ఇక్కడ మనకి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అర్థమవుతుంది. నాకైతే మళ్ళీ జిమ్ ఇవన్నీ జాయిన్ అవుతాం, 2 రోజులు మానేస్తాం. మళ్ళీ డాన్స్ అంటే ఏంటంటే మనకు నచ్చిన ఫిజికల్ యాక్టివిటీ చేస్తే నేను నా కూతురు ఒక రోజు 2 రీల్స్ చేసినా సరే అది చాలు సెట్ హ్యాపీగా. దాని ప్రాక్టీస్ కోసారి టేక్స్ కోసారి మా పాపతో చేస్తే బాగా వచ్చేదాకా చేయిస్తూనే ఉంటాను నేను, ఏదో పోస్ట్ చేసే ఏదో అంతే. సో అక్కడ ఇవన్నీ ఒక జర్నీ అంతా కొంచెం హెల్త్ మీద చాలా సీరియస్గా వెళ్తుంది. సార్ కోవిడ్ వస్తుందని భయపెడుతున్నారు కదా చాలా మంది, ఈ మధ్య భయపెడుతున్నారు, ఇన్ఫాక్ట్ కేసెస్ కూడా వస్తున్నాయి అని అంటున్నారు. బట్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళైతే టెన్షన్ లేదు, బట్ ఇట్లా అంటున్నారు. మీరు ఇంతకుముందు కరోనా టైంలో కూడా ఎటువంటి హెల్త్ జాగ్రత్తలు తీసుకున్నారు, ఇప్పుడు మరి దాని గురించి ఎలా తీసుకోవాలనుకుంటున్నారు? చెప్తే ఇప్పుడు జనాలందరూ మమ్మల్ని తిట్టుకుంటారు. యాక్చువల్గా ఏం చెప్పాలంటే మేము కరోనా స్టార్ట్ అయిన ఒక సెకండ్ డేనే చదువు బయటకు వెళ్ళిపోయేటోను, ఫ్రెండ్స్ కింద వెళ్ళటోను, యాంకర్ ప్రశాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 days, నవీన గారి ఇంటికి వెళ్ళి 3 days, మా ఏటపై భయపడేవాడు రాకండి కరోనా అంటే ఏం లేదు భయం, మనకి ఫుల్ ఇమ్యూనిటీ ఉంది, మన రాత్రి లేట్ నైట్ షూటింగ్ చేసేటోళ్ళం, మనకి రాదు, అదే ధైర్యంతో ఉన్నాం. అసలు మాకు అటాక్ కూడా కాలేదు, మేము వచ్చి వెళ్ళిపోయిందో తెలియదు, అది కానీ మాకైతే అటాక్ కాలేదు. మా ఇంట్లో ఒక ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉండేది, పేరు వద్దులే కానీ, అయితే ఆ అమ్మాయికి కోవిడ్ వచ్చింది అనమాట, మా ఇంట్లో ఉండేది. కోవిడ్ వచ్చేసరికి ఫోన్ చేసింది, ఇట్లా నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నాకు కోవిడ్ వచ్చింది, నేను షూటింగ్లో ఉన్నప్పుడు నన్ను ఎందుకు వెళ్తున్నావు, నాకు కోవిడ్ వచ్చింది, మళ్ళీ మీకు నువ్వు మీ ఇంటికి వెళ్తావు, మీ అమ్మాయిలు కూడా వస్తుంది అలా అంటే, అవి ఏం లేదు హ్యాపీగా నీ రూమ్లో ఉండు, మా ఇంట్లో మేము హాల్లో ఉంటాం, అదేదో మాస్క్ పెట్టుకో, ఏముంది అట్లా అని చెప్పి మేము ధైర్యంగా ఆమె మా ఇంట్లో నుంచాం. ఆమె 2 months అవుతుంది మమ్మల్ని చాలా గ్రేట్ ఫ్యామిలీ, ముగ్గురు అది ఎవరైనా కోవిడ్ వచ్చింది చెప్పినా సరే ఉండి అయితే ఏముంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరికొకరు ప్రాబ్లం కదా, మాకు కొంచెం ధైర్యం ఎక్కువ అని చెప్పి అలా నేను ఇంత ఓవరాక్షన్ కూడా ఇష్టం కాదు. కోవిడ్ టైంలో నిజంగా చాలా మంది భయంతో చనిపోయారు, ధైర్యంగా ఉంటే నిజంగా చెప్తున్నాను, ఇది మాత్రం చాలా నిజం. కోవిడ్ టైంలో చనిపోయిన అందరూ భయంతో, ఎందుకంటే సింపుల్ లాజిక్, మా ఫ్రెండ్స్ పేదవాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు చాలా మంది వచ్చింది కోవిడ్, వాళ్ళు వెళ్ళి జస్ట్ ఇంట్లో ఉండి ఆ కషాయం తాగేసి మామూలుగా 15 రోజులు తగ్గిపోయేది. దాన్ని కొంతమంది కోట్లు ఖర్చు పెట్టిన కూడా ఉన్నారు, లక్షలు ఖర్చు పెట్టిన కూడా ఉన్నారు. మా అన్న చెప్తాడు, ఒకళ్ళు ఎవరో 50 lakhs ఖర్చు పెట్టారంట కోవిడ్ వచ్చినందుకు, ఆయన చనిపోయాడంట. సో ఇది ఇక్కడ డబ్బులు ఇష్యూ కాదు, ధైర్యం ఇష్యూ. నేను ధైర్యంగా ఉండాలి, కొంచెం హెల్త్ ఫుడ్ చక్కగా తినాలి, జాగ్రత్తగా ఉంటే తప్పలేదు. అవును. సో ఓవరాల్గా ఏంటంటే ఒక ఫుడ్ గురించి ఏది వస్తే మనకు ప్రమాదం, ఏది దాన్ని తరుగు కొట్టాలనేది క్లియర్గా తెలుసుకున్నారు, అంతే కదా. సో కొంచెం మీ ఫ్యాన్స్కి కానీ మీ ఆడియన్స్కి కానీ ఎవరికన్నా వాళ్ళు హెల్త్ డైట్ ఎలా పాటించాలి, ఒక సెలబ్రిటీ సీక్రెట్స్ మాకు కూడా సింపుల్గా చెప్పండి అంటే ఏం చెప్తారు? నా డైట్ అయితే మాత్రం నేను ఓన్లీ చెప్తాను, ఈవినింగ్ 6 తర్వాత ఎన్ని వండింది ఏం తిన్నా సరే అది అరగదు అని చెప్పి నేను విన్నాను అనమాట ఎక్కడో. సో అందుకని ఫ్రూట్స్ కానీ ఇలా స్ప్రౌట్స్ కానీ ఇలా కీరా అంటే కుక్ చేసింది మనకు అరగడానికి చాలా టైం పడుతుంది. సో అది నైట్ తింటే డెఫినెట్గా మనం పడుకుంటాం కాబట్టి ఇంకా టైం టేకింగ్, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి నేను బాగా నమ్మాను అనమాట ఎవరో చెప్తే. సో ఆ రోజు నుంచి
మధ్యాహ్నం శుభ్రంగా తినండి, కడుపు నిండా తినండి, పీకలు దాకొద్దు, కడుపు నిండా తినండి. రాత్రి మాత్రం మంచి సరదాగా ఫ్రూట్స్ అవి బాగుంటాయి, కీర ఈజీగా డైజెస్ట్ అయ్యేవి, ఈజీ డైజెస్ట్ అయిపోతాయి, హ్యాపీగా నిద్ర పడుతుంది, పొద్దున్న లేస్తాం. రైట్. అండ్ కొద్దిగా అలా మీకు నచ్చినట్టు డాన్స్ చేసినట్టు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి ఆబ్వియస్గా. సూపర్. సో అంటే మనకు హెల్తీగా ఉండటం అంటే ఓన్లీ బయట సూపర్గా కనిపించడమే కాదు, ఎట్ ద సేమ్ టైం ఏదో సైజ్ జీరో ఉండటం మాత్రమే కాదు, అంతే కదా. మనం బాడీలో ఎంత హెల్తీగా యాక్టివ్గా ఇప్పుడు నేను ఇప్పుడు నాకు 42 years, నేను మా కూతురుతో డాన్స్ చేస్తుంటా, కమెంట్ పెడుతుంటారు అనమాట. అసలు సార్ మీరే సూపర్ సార్, నిజంగా చూసాను, మీరు లిటరల్లీ మీరే కదా సార్ నేర్పించింది మెగాస్టార్ సార్ డాన్స్ స్టెప్. అవును, సరదాగా అంటే బేసికల్ డాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఇంత ఎనర్జీ ఎంతంటే నాకు అనిపిస్తుంటది. అదేదో మామూలుగా కదా, ఇంకా నేను 40 ఫీల్ అవుతా. వీడియో చూసి అందరు అన్నారు కూడా, ఇది స్టెప్ ఉంటుంది మెగాస్టార్ సార్ ఒక హుక్ స్టెప్, ఆ స్టెప్ మీరు ఈజీగా ఫ్లెక్సిబుల్ గా చేసేస్తుంటే నందు పాప ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలమ్మా అని ఎంతో మంది అన్నారు. నందిని వచ్చి నాన్న మా ఫ్రెండ్స్ చెప్తున్నా, మా ఫాదర్ చేయలేరే, మీ ఫాదర్ గ్రేట్ అంటే నన్న వాళ్ళకి చెప్పు, నేను గ్రేట్ కాదు అంటే మెగాస్టార్ ఇంకా గ్రేట్, 68 years కూడా చేస్తున్నాడు కదా, మరి మీ నాన్న అన్నేళ్ళు చేయాలని చెప్పి కోరుకో అని చెప్పాను. నాకు 68 years వచ్చినా సరే నీతో రీల్ చేయాలి అలా కోరుకో అని చెప్తున్నాను. సో అలా మీరు కూడా అనుకున్నారు కాబట్టి గట్టిగా ఇప్పుడు హెల్త్ డైట్ తీసుకుంటున్నారు. సూపర్. సో అలా మీరు కూడా ఒక 60-70 years వరకు మీలో మెగాస్టార్ ని చూసుకోవాలి, హెల్తీగా మంచి ఫుడ్ తినండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, అండ్ కరోనా లాంటివి వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండండి. చూసారా ఎన్ని టిప్స్ ఉన్నాయి, అందుకే వారేవా విక్రమ్ అంటున్నారు. సో సార్ హెల్త్ డైట్ సీక్రెట్స్ మనకు బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎడ్రీమ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.